మన హిందూ ధర్మం ఏం చెప్తుంది? మన హిందూ ధర్మంలో ఏముంది? అసలు స్త్రీ అంటే ఇంటిని పడగొట్టాలన్న స్త్రీ, నిలబెట్టాలన్న స్త్రీ, ఇంటి యజమానికి మర్యాద తేవాలన్న స్త్రీయే, కూర్చి పడేయాలన్న స్త్రీయే. ఈ మధ్య స్త్రీలు మొగోడు తప్పు చేస్తున్నాడు, నేను తప్పు చేయాలి, మొగోడు బయట తిరుగుతున్నాడు, నేను తిరగాలి. ఇది కాదమ్మా మీరు చేయాల్సింది. సంసారాన్ని బయట వేసుకోకుండా గుట్టుగా మీరు కన్న పిల్లలకి, మీ భర్తకు ఒక మంచి పేరు తేవాలంటే మీరేం చేయాలి? నేను ఈ మధ్య కొంతమంది పనికి మాల స్త్రీలను చూస్తున్నా. వీళ్ళకి ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కాలేదు. మన సుమన్ టీవీలో కూడా ఈ స్త్రీకి నేనేం పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు, కానీ నా భర్త వద్దు, తన ఆస్తి నాకు కావాలి, నేను ఎవరినైతే నేను ప్రేమించినానో ఆడుతున్న సుఖం ఉండదు కదా. నీ బతికేసలా కొంచెమన్నా బుద్ధి ఉందా? నీ భర్తతో నువ్వు సంసారం చేసింది ప్రేమించి కాదా? అతనితో ఒక సంసారం, ప్రేమించడానికి ఇంకొక సంసారమా? ఏంటి మీ బ్రతుకు? నేను కొంతమంది విషయం మాట్లాడుతున్నా. ఇలాంటి పనికి మారిన వ్యక్తులు ఉన్నంతసేపు మన భారతదేశం బాగుపడదు. ఈ జడ్జిమెంట్ కూడా చాలా ఘోరంగా ఇస్తుంది. ఆడు మనిషికి అన్యాయం జరిగింది, ఆడు మనిషికి అన్యాయం జరిగింది. ఏంటి ఆడు మనిషికి అన్యాయం జరిగేది? ముందు మీరు విచారిస్తున్నారా? ఒక రాయల కాడికి ఒక అబ్బాయి పోయి నా భార్య ఇలా చేస్తుందంటే ఆ కేసు ఇంకా పొగడిస్తుందే. ఆమెకి వాయిదా వచ్చినప్పుడు లేడీస్ రాకపోయినా పదవలేదు, కానీ మగపిల్లడు అయితే ఖచ్చితంగా రావాలి అంటున్నారు. ఎందుకు ఇలాంటి చట్టాలు? ఈ చట్టాలన్నీ తీసి ఎక్కడైనా మడత పెట్టి ఎడన్నా పడేయండి, దరిద్రం పోతుంది. ఇక్కడ 23 సంవత్సరాలు సంసారం చేసి భర్తతో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయిదేం పెద్ద ఏదో ఉన్నతమైన క్యాస్ట్ కాదు. నువ్వు ప్రేమించినప్పుడు నీ భర్త క్యాస్ట్ ఏదో నీకు తెలుసు, అతనితో ఉన్నప్పుడు అతని క్యాస్ట్ ఏదో నీకు తెలుసు, అతనితో పిల్లలను కన్నప్పుడు క్యాస్ట్ ఏదో నీకు తెలుసు. అతను కష్టపడి కష్టార్జితం ఒక ఇంటిని కొంటే ఆ ఇంట ఉంటున్న సిగ్గులేదు నీకు కొంచెమన్నా? ఈరోజు నీకు క్యాస్ట్ వచ్చిందా? ఈ పనికి మీద దానికి పెద్ద పెద్ద నాయకుడు సపోర్ట్. నేను దయచేసి నాయకుడిని ఒకటే అడుగుతున్నాను, నేను ఇప్పటికి చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తున్నా. ఇంటో నేను కొంతమంది నాయకుల విషయం మాట్లాడుతున్నా, నేను అందరి విషయం మాట్లాడడం లేదు, బలిష్టైన నాయకుల గురించి మాట్లాడుతున్నా. ఇంటో మీ ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ప్రేమించండి అయ్యా. బయట ఇలాంటి చెత్తను ప్రేమించడం ఏంటి? నేనే రంగంలోకి దిగుతున్నా. స్త్రీశక్తి మహిళా సంఘం అంటే ఏంటో మీకు చూపిస్తాను. మజా చెప్తున్నాను, రంగంలోకి దిగుతున్నాను. ఇలాంటి పనికి మాల ఉండదని బయటికి రాగనికి దయచేసి మహిళా మండలి స్త్రీలకి, మేము పెద్ద వ్యక్తులము, మేము ఎంతో న్యాయం చేస్తాము, మాకు ఈ పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ ఉందని చెప్పే ముందు మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం, మాకు ఫోన్ చేయండి మీకు ఏదైనా చేయాలనుకుంటే. ఇలాంటి రోజని బయటికి రాగి ఉతికి ఆడేద్దాం. ఈ TV9, TV5, NTV, ఈ టీవీ ఛానల్ వాళ్ళు భర్త భార్యగా పక్కన పెట్టి, భర్త వచ్చి భార్యగా నిడిచిపెట్టి, భార్యగా వచ్చి భర్త నిడిచిపెట్టి మీ టీవీ ముందు కూర్చుంటే భార్యకు సపోర్ట్ చేసే దరిద్రాన్ని సొసైటీ ముందు చూపించకండి. ఇదంటే సత్యాలను సొసైటీ ముందు చూపించండి. కొంచెమన్నా సొసైటీ బాగుపడుతుంది. ఆలోచించండి ఒకసారి ఏం చేస్తున్నామా. కొంతమంది నాయకులకు ఓటేసి మేము గెలిపించిన తర్వాత ఇలాంటి దరిద్రాలతో మీరు సంబంధం పెట్టుకుని కాదయ్యా. మా దాంట్లో నిరుపేదలను, కష్టంలో ఉన్న వాళ్ళను, ప్రజలను చూసుకుంటారని ఏం చేస్తున్నది ఒకసారి ఆలోచించండి. ప్రజలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మంచి న్యూస్, మంచి విషయాలు సొసైటీకి తెలపాలన్నప్పుడు ఇలాంటివి చూసి షేర్ చేయండి. మీరు కూడా అలాగే చెడిపోతున్నారు, ప్రజలు కూడా అలాగే చెడిపోతున్నారు. మీరు మీ నిర్ణయం మార్చుకునేంత వరకు, చెడును ప్రోత్సహించకుండా మంచిని ప్రోత్సహించి ముందుకు నడిపించేంత వరకు మన సొసైటీ మారదు. ఒకసారి అర్థం చేసుకోండి అయ్యా. ఉంటాం.